ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభునామాన నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు మీ కుటుంబాలలో అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రభునామాన మనవి చేస్తున్నాను. మరొక పర్యాయం ఈ రీతిగా కలిసి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశమును బట్టి ప్రత్యేకంగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని లేఖనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 95వ కీర్తన 1వ వచనం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. దావీదు చక్కటి ఆత్మీయమైనటువంటి తలంపులు కలిగి, ఆలోచన కలిగి, తనతో పాటు అనేక మందిని దేవుని సన్నిధానంలోనికి నడిపించాలని, దేవుని యొక్క శక్తి, ఆయన అపారమైన ప్రేమ, ఆయన కాపుదల తనతో పాటు అనేక మంది అనుభవించాలని ఆశతో, నిరీక్షణతో తనతో పాటు ఆహ్వానిస్తున్నాడు. రండి, దేవుని చిత్తం ఏమైందో మన జీవితాలలో మనం తెలుసుకుందాం. మన జీవితాలలో ఆయనకు చోటిస్తాం. ఆయన సన్నిధి, ఆయన కాపుదల మనతో పాటు ఉంటుంది అని దేవుని సన్నిధానానికి దావీదు ఆహ్వానిస్తున్నారు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే దావీదుకు తెలుసు దేవుని గొప్పతనం, దేవుని ప్రేమ, ఆయన శక్తి. దావీదు ఎరిగినవాడు. తన చిన్నతనము నుండే, బాల్యం నుండే దేవుని ఆరాధించే వ్యక్తి కాబట్టి ఆ ఆరాధనలో ఉన్నటువంటి శక్తి ఎరిగినవాడు దావీదు. ఆ శక్తి తనతో పాటు అనేక మంది అనుభవించాలని, ఆయన ప్రేమను పొందుకోవాలని ఆశిస్తున్నాడు దావీదు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మనం ఆరాధించినప్పుడు, ఆయనను సేవించినప్పుడు ఆయన నిన్ను ఎన్నడూ మర్చిపోడు. ఆయన ఎందుకంటే దేవుడు కాబట్టి. దేవుడు సర్వశక్తిమంతుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. దావీదు కాలంలో ఉన్న దేవుడే నీవు జీవించున్న కాలంలో ఉన్నవాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, అందుకై దావీదు 95వ కీర్తనలో చక్కగా ఒక మాట అంటాడు. ఎందుకంటే రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. చక్కటి మాట 7వ వచనములో అంటాడు కదా, రండి సాగిలపడదము. మనము దేవుని సన్నిధానంలో సాగిలపడి నమస్కరించి ప్రార్థన చేయాలి. తద్వారా దేవుని అపారమైన కృపను, ఆయన కాపుదలను పొందుకుంటాం. మన శరీరంతో కూడా, మన హృదయంతో కూడా దేవుని స్తుతించాలి. శరీరమును దేవునికి సమర్పించాలి, హృదయాన్ని కూడా దేవునికి సమర్పించాలి. ఆయన అందరి హృదయాన్ని ఎరిగిన దేవుడు. అందుకై 94వ కీర్తన 9వ వచనములో, చెవులు కలగజేసిన వాడు వినకుండున, కంటిని నిర్మించిన వాడు కానకుండున. మన అవయవములో ప్రతి అణువు ఆయన సృజించినవాడు. నీ చెవిని, నీ కంటిని ఆయన నిర్మించినవాడు. కాబట్టి నీ తలంపులు, నీ ఆలోచనలు ఆయన నీకన్నా ముందుగా ఎరిగినవాడు. కాబట్టి స్నేహితుడా, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు ఆసక్తి కలిగి ప్రార్థించినట్లయితే తప్పకుండా నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో విజయవంతంగా జీవిస్తావని ప్రభునామాన మనవి చేస్తున్నాను. దావీదు ఎలా అయితే ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని స్తుతిస్తూ, గణపరుస్తూ, ప్రభువును హెచ్చిస్తూ తన జీవితంలో ఉన్నాడో, అదే రీతిగా దేవాది దేవుడైన యెహోవా మన ప్రభువు దావీదు జీవితంలో కూడా తాను గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని రారాజుగా ఇశ్రాయేలు జనమునకు తాను ఏర్పాటు చేసుకున్నట్టు జనులకు
రాజుగా నియమించాడు. గొర్రెల దొడ్డిలో నుండి ఆయనను గనునిగా ఎంచి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రాజుగా ఆయనను ఎలా అయితే హెచ్చించాడో దావీదుకు బాగుగా తెలుసు. అందుకై నేను పొందిన ఆశీర్వాదము, నేను పొందిన ఆయన కృప, నేను పొందిన ప్రతి అనుభవము నాతో పాటు జీవిస్తున్నటువంటి ప్రతి నరుడు పొందుకోవాలని ఆశిస్తున్నాడు దావీదు. మన జీవితంలో కూడా మనం దేనైతే కలిగి ఉన్నామో మన ప్రభువును మనం కలిగి ఉన్నాము కాబట్టి మన ప్రభువును అనేక మందికి తెలియపరచాలి. వారిని దేవుని సన్నిధానానికి నడిపించాలి, దేవుని మందిరానికి నడిపించాలి. అది మన బాధ్యత. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునని వాక్యము మనకు తెలియపరుస్తుంది. మనం దేవుని యొక్క రుచిని చూచాం. అనేక మంది ఆ రుచిని ఎరగిన వారుగా ఉంటున్నారు, వారు తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి అటువంటి వారిని దేవుని యొక్క సన్నిధానానికి నడిపించి ఆయన రుచి ఎంత గొప్పదో, ఎంత కమ్మదనంగా ఆయన వాక్యము ఉంటుందో వారికి తెలియపరచాలి. అప్పుడు దేవుడు మనను ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు. మనము ఆయన పని చేసినట్లయితే ఆయన మన పని చేస్తాడు. మనము కొంచెము ఒక అడుగు ఆయన కొరకు వేసినట్లయితే ఆయన మన కొరకు 10 అడుగులు వేస్తాడు. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాటలు మనకు ఈ ఉదయకాల సమయంలో ఈ దినాన తెలియపరచబడుతున్నాయంటే దేవుని వైపునకు అనేక మందిని నడిపించాలి. దావీదు ఎలా అయితే అందరి క్షేమము కొరకు, అనేక మంది ప్రయోజనము కొరకు, వారి వారి జీవితాల కొరకు ఆశీర్వాదము సొంతం చేసుకోవాలన్న ఆశతో ప్రయాసపడుతున్నాడో మన జీవితాల్లో కూడా మనతో పాటు అనేక మంది బిడ్డలను దేవుని సన్నిధానానికి నడిపించి ఆశీర్వాదకరమైన బ్రతుకును బ్రతకాలని ఆశిస్తాం. మనము మన పొరుగు వారిని మేలు కోరినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదించక తప్పడు. నీవు ఒకసారి గమనించుకో. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ పర్వాలేదు, ఏ స్థలంలో ఉన్నప్పటికీ పర్వాలేదు, నీ మాట ద్వారా, నీ క్రియల ద్వారా, నీ తలంపుల ద్వారా ఎల్లప్పుడూ దేవుని యొక్క వారధిగా, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నీవు నేను అనేక మంది బిడ్డలము జీవించాలని ప్రభునామాన మనవి చేస్తున్నాను. అందుకే అంటాడు కదా, ఆయన భక్తులుగా, ఆయన చిత్తాన్ని జరిగించే వ్యక్తులుగా ఉంటే, ఇక్కడ అది కీర్తనల గ్రంథము 97వ కీర్తన 9వ వచనం, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి. మనము దేవుని ప్రేమించినట్లయితే చెడుతనం ఏంటంటే, నీవెలైతే దేవుని ఆశీర్వాదం పొందుకున్నావో, నీవేలైతే అనుదినము ఆహార వస్త్రములు అనుభవిస్తున్నావో, సంతోషిస్తున్నావో, ఆ రీతిగా ఆరోగ్యాన్ని కూడా నీవు ఆస్వాదిస్తున్నావో, ఆ రీతిగా నీ పొరుగువాని పట్ల నీవు జాలిపడి దేవుని సన్నిధానానికి నడిపించినట్లయితే వారికి ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదము, శాశ్వత కృపను వారితో పాటు రెండంతలుగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి ఈ వాక్యమును మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. సర్వశక్తి కలిగిన ప్రభువా, నీ నామానికి వందనాలు. నీ బిడ్డలుగా ప్రభువా, దావీదు ఎలా అయితే ప్రభువా అనేక మందిని దేవుని సన్నిధానానికి నడిపించాడు, అనేక మందిని ఎలాగూ పిలుస్తున్నాడు, మేము కూడా అనేక మందిని పిలిచి నైనా నీ రుచిని చూపించి శాశ్వతమైన నీ ప్రేమకు పాత్రులుగా ఉండుటకు ప్రభువా వారు కూడా రావటానికి కృప చూపించండి. అట్టి వారధిగా మేము కూడా నువ్వు పని చేయటకు కృప చూపించండి అయ్యా. మా కుటుంబాలకు నైనా మాకు ఇచ్చినటువంటి నైనా సకలమైనటువంటి ప్రభువా పనులలో మీరు తోడుగా ఉండండి. మా వ్యక్తిగత జీవితంలో ఆశీర్వదకరంగా, దీవెనకరంగా మేమందరము జీవించినట్లుగా కృప చూపించమని నిన్నే కొనియాడి కీర్తించి ఆరాధించే గొప్ప కృపను ఈ లోకములో మీరు మాకు దయచేసినందుకు మీకు వందనములు చెల్లించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.